మిగిలినటువంటి చిన్న చితక గెలిచిన పార్టీలు అంటే సిపిఐ నుంచి ఇద్దరు, సిపిఎం నుంచి ఇద్దరు, వీసీకే నుంచి ఇద్దరు, ఐయుఎంఎల్ నుంచి ఇద్దరు, డిఎండికే నుంచి ఒకరు. సో ఇవే కాకుండా ఇప్పటికే విజయ్ పార్టీలో చేరి కండువా కప్పుకోవడానికి డిఎంకే నుంచి సుమారుగా 10 మంది ఎమ్మెల్యేలు, అన్నా డిఎంకే నుంచి 10 మంది ఎమ్మెల్యేలు టచ్లో కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. బికాస్ డిఎంకే స్టాలిన్ అనుకున్న స్థాయిలో రిజల్ట్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినా రాలేదు. సో పొలిటికల్ ఫ్యూచర్ 5 years పాటుగా ఏంటో పరిస్థితి. కాబట్టి టీవీకే పార్టీలో చేరాలని చెప్పి డిఎండికేపై విశ్వాసం కోల్పోయిన 10 మంది ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారంట. ఇక అన్నా డిఎంకే ఏ రోజైతే బీజేపీతో అక్కడ పొత్తు పెట్టుకుందో అప్పుడే అన్నా డిఎంకే పని అయిపోయింది. ఒకప్పుడు 10 సంవత్సరాల పాటుగా జయలలిత నేతృత్వంలోని ప్రభుత్వం నడిపించినటువంటి అన్నా డిఎంకే ఇప్పుడు ఈ స్థాయిలో విఫలమవడం చూసినటువంటి అక్కడి నేతలు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, సో టీవీకే విజయ్తో వెళ్తేనే కొంత మనకు అధికారం ఉంటుంది, మనం అందులో ఉండగలుగుతాము, లేదంటే మనం ప్రమాదంలో ఉన్నట్టే, పొంచి ఉన్నట్టే అన్నట్టుగా అన్నా డిఎంకే నేత కూడా భావిస్తున్నారు. సో ఏదేం జరిగినా ఒకవేళ వాళ్ళ సపోర్ట్ తీసుకోకపోయినా విజయ్కి మాత్రం అటు కాంగ్రెస్ 5, సిపిఐ, సిపిఎం, వీసీకేలు కలిపి అన్ని కలిపితే సుమారుగా 122 సీట్స్ 122 స్థానాలతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం కనబడుతోంది. అయితే వీళ్ళు మద్దతు ఇస్తారు ఓకే, కానీ ఈ మద్దతు అనేది డెఫినెట్గా ఏదో ఒక రోజు మేము మద్దతు ఇచ్చాం కదా అని చెప్పి వెనకడుగు వేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి పార్టీలో చేరమని చెప్పి అడిగే అవకాశం కూడా ఉంది విజయ్. సో లేదనుకుంటే కూటమిలో వాళ్ళకి సైతం భాగస్వామ్యం, అంటే టీవీకేతో పాటుగా వాళ్ళకి సైతం భాగస్వామ్యం ఇచ్చి మంత్రి పదవులా ఇంకోటి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇంకోవైపు మనం ట్వీట్ చూస్తున్నాం, రాహుల్ గాంధీకి టీవీకే విజయ్ ఇచ్చినటువంటి రిప్లై. సో నేను విజయ్తో మాట్లాడుకొచ్చాను. సో ఐ స్పోక్ టు తిరు విజయ్ అండ్ కంగ్రాచులేటెడ్ హిమ్ ఆన్ టీవీకేస్ స్పెక్టాక్యులర్ రిజల్ట్ అని అటు రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తే దానికి సమాధానంగా టీవీకే విజయ్ కూడా మై సిన్సియర్ థ్యాంక్స్ టు ది Honorable Leader of Opposition in the Lok Sabha for the call and kind wishes. We shall remain committed to excellence in public service and preserving the culture ethos of our state, which requires collective cooperation. చూడండి విజయ్ రిప్లై కూడా ఇక్కడ, collective cooperation beyond politics. We shall prioritize for the welfare of the people of Tamil Nadu. ఇది ఆయన రిప్లై. ఒకసారి కేసీ వేణుగోపాల్, సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక నేత కేసీ వేణుగోపాల్ కూడా తమిళ పాలిటిక్స్లో ఎలా ఉంది, మీరు విజయ్కి మద్దతు ఇస్తున్నారన్నప్పుడు ఆయన రిప్లై ఇస్తూ ఒక మాట మాట్లాడుకొచ్చారు. కేసీ వేణుగోపాల్ ఏం మాట్లాడారో చూద్దాం. Today we had a meeting to discuss about the Tamil Nadu political situation, basically post-election scenario. Honorable Congress President Mallikarjuna Kharge ji, LOP Lok Sabha Rahul Gandhi ji, in charge Girish Choudhary ji was there. The President of TVK, Thiru Vijay, has requested the INC for support to form a government in Tamil Nadu. INC is clear that the mandate in Tamil Nadu is for a secular government committed to protecting the constitutional letter and spirit. The INC is determined not to have the BJP and the proxies run the government of Tamil Nadu in any manner. Thiru Vijay has spoken about drawing inspiration from Perum Thalaivar Kamaraj also. Accordingly, the Congress leadership has directed the TNCC to take a final decision on Thiru Vijay's request, keeping in view the sentiments of the state reflected in the electoral verdict. The Congress leadership has directed the TNCC to take a final decision on Thiru Vijay's request, keeping in view the sentiments of the state reflected in the electoral verdict. Today we had a meeting to discuss about the Tamil Nadu political situation. Right, as the people of Tamil Nadu gave the verdict to the secular party, సెక్యులర్ గా ఉండాలని రకంగా వాళ్ళు వర్డిక్ట్ ఇచ్చారు. కాబట్టి డెఫినెట్ గా యాజ్ ఎ సెక్యులర్ పార్టీ మేము కూడా విజయ్ వైపుగా నిలబడతాము. వి ఆల్సో రిక్వెస్ట్ కోయిలేషన్ పార్టీ సిపిఎం, సిపిఐ, వీసీకే అండ్ ఐయుఎంఎల్, డిఎండికే టు యాక్సెప్ట్ దిస్ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ ఫ్రమ్ టీవీకే విజయ్ అండ్ వీ షుడ్ ఆల్సో హ్యావ్ టు సపోర్ట్ దెమ్ అన్నట్టుగా కేసీ వేణుగోపాల్ మాట్లాడుతున్నారు. సో అంతా సపోర్ట్ ఇవ్వాలని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఒక విషయం గమనించండి, సపోర్ట్ ఇవ్వడం వేరు, వాళ్ళు డైరెక్ట్గా పార్టీలో చేరడం వేరు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో ఫుల్ మ్యాజిక్ ఫిగర్ దాటేసి కూటమి ముందుకు వెళ్ళింది. ఫస్ట్ నుంచి వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జనసేన కొన్ని మంత్రివర్గ అవకాశాలు తీసుకుంది, బీజేపీకి ఒక మంత్రివర్గ అవకాశం ఉంది. సో అంతా సవ్యంగా నడుస్తోంది, ఎటువంటి ఇబ్బందులు లేవు. బిఫోర్ ప్రీ ఎలక్షన్స్ లోపే వాళ్ళంతా కూటమిగా జతగట్టారు కాబట్టి ప్రీ పోల్లోనే. ఇక్కడ ఆఫ్టర్ పోల్స్ అండ్ రిజల్ట్స్ తర్వాత జత కట్టాలన్నప్పుడు డెఫినెట్గా ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. కాంగ్రెస్ కానీ, సిపిఐ, సిపిఎంలు కానీ, వీసీ